రైట్, ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా కొనసాగుతున్నాయి. నేడు 10వ రోజు సమావేశాలు కొనసాగనున్నాయి. అయితే 9వ రోజులుగా సభలో అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధంతో ఉభయ సభలు తరచూ వాయిదా పడుతూనే వస్తున్నాయి. సభలో తమను మాట్లాడనివ్వటం లేదంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చేందుకు విపక్షాలు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. స్పీకర్ ఓం బిర్లా టార్గెట్ గా విపక్షాలు పావులు కదుపుతూ ఉండటంతో పార్లమెంటు వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడకుండా అడ్డుకున్నందుకు స్పీకర్ ఓం బిర్లాపై అభిశంసన పెట్టే అంశాన్ని విపక్షాలు పరిశీలిస్తున్నాయని సమాచారం. రాజ్యాంగంలో ఆర్టికల్ 94C ప్రకారం ఈ తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విపక్షాలకు తగినంత బలం ఉండటంతో స్పీకర్కు నోటీస్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నోటీస్ ఇచ్చిన 14 రోజుల తర్వాత సభలో దీనిపై చర్చ జరగాల్సి ఉంటుంది.